ఏం మేడం, ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి మూడీగా కోపంగా ఉన్నారు మీరు. ఏం జరిగింది మేడం? ఏమి కారణం నాతో చెప్పండి. ఏం లేదు సార్, చాలా కోపంగా ఉన్నాను సార్. మనసు బాగలేదు సార్. ఎందుకు మేడం? ఈరోజు ఆఫీస్కి వచ్చేందుకు బస్సు ఎక్కాను సార్. అవునా మేడం? అవును సార్, బస్సులో చాలా ఫుల్గా రష్ ఉంది సార్. అయ్యో, మరి మీకు స్థలం దొరకలేదా మేడం కూర్చునేందుకు? లేదు సార్. మరి ఆ బస్సు దిగి ఇంకో బస్సుకి ఎక్కొచ్చారా మేడం? అవును సార్, మొదటి బస్సు నేను దిగలేదు సార్. అందరు కలిసి తిట్టి నన్ను దింపారు సార్. అదేంటి మేడం, బస్సు ఫుల్గా ఉంటే నిలబడి వస్తారు, కానీ అందరు కలిసి ఎందుకు తిట్టి దింపారు మేడం మిమ్మల్ని బస్సు నుండి? ఏం లేదు సార్, బస్ ఫుల్గా ఉంది కదా, నా పక్కనున్న ఆవిడ కండక్టర్ దగ్గర వెళ్ళి నిలబడింది సార్. మీ పక్కనున్న ఆవిడ కండక్టర్ పక్కన నిలబడితే మిమ్మల్ని ఎందుకు తిట్టి బస్సు దింపారు మేడం? పూర్తి వినండి సార్, చెప్తాను. ఓకే మేడం, చెప్పండి. నా పక్కనున్న ఆవిడ కండక్టర్ దగ్గర నిలబడతానే కండక్టర్ లేచి ఆవిడను కూర్చోమని తన సీటు ఆవిడకి ఇచ్చారు సార్. అవునా? సరే మేడం. నెక్స్ట్ ఇంకేం జరిగింది? మరి కండక్టర్ పక్కన నిలబడితే కండక్టర్ లేచి సీట్ ఇచ్చిండు కదా, అందుకని నేను పోయి బస్సు డ్రైవర్ పక్కన నిలబడి డ్రైవర్ని లేయి నేను కూర్చోలి, నాకు సీట్ ఇవ్వు అని అడిగాను సార్. ఇదే మేడం, బస్సు డ్రైవర్ని లేపిస్తే అతను ఎలాగ బస్సు నడుపుతాడు? మీరెక్కడ కూర్చోలే, అతను ఎక్కడ ఉండి బస్సు నడపాలి మేడం? కండక్టర్ లేచి సీట్ ఇచ్చినప్పుడు మరి డ్రైవర్ కూడా ఇవ్వాలి కదా సార్. బస్సు డ్రైవర్ ఇవ్వలేదు సార్ నాకు సీటు, అందుకే బాధగా ఉంది సార్. ఇప్పుడు కాలం మనుషుల్లో మానవత్వమే లేదు సార్. ఏంటి మేడము, కాదు కొద్దిగా ఇంత అమాయకంగా ఎలా ఉన్నారు ఈ మేడం? కండక్టర్ సీట్ ఇచ్చిండని డ్రైవర్ని పోయి లేయమని చెప్పి సీట్ అడిగిందంట. ఏందో ఈ మేడం, ఇలా అమాయకత్వంతో ఎలా బతుకుతారో ఏంటో.